హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నా కామెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను. ఈరోజు ఇట్లా సింపుల్ వేసుకునే హెయిర్ స్టైల్ అండ్ పార్టీ వేర్ బ్రైడల్ హెయిర్ స్టైల్ అంటారు కదా, ఇలా సింపుల్ హెయిర్ స్టైల్ ఎలా వేసుకోవాలి, ఇలా చిన్న జుట్టున్న వాళ్ళు ఎలా వేసుకోవాలనేది ఈరోజు వీడియోలో షేర్ చేద్దామని వీడియో స్టార్ట్ చేశాను. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఛానల్ ప్రగతి వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోని లైక్ చేసి వీడియోని ద్వారా చూడండి. అండ్ చాలా అంటే చాలా ఈజీగా ఎవరైతే వాళ్ళు వేసుకునేలాగా వీడియో స్టార్ట్ చేశాను. సో బర్త్డే పార్టీకి వెళ్తున్నా, కొంచెం ఆగం ఉంది, అందుకని ఫాస్ట్గా మాట్లాడుతున్నా, చాలా లేట్ అయింది అని పర్లేదు, ఒక వీడియో ఇట్లా షూట్ చేద్దామని వీడియో స్టార్ట్ చేసి లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఇట్లా పాపడ తీసుకొని ఈ హెయిర్స్ని కలుపుకుంటున్నా. లేట్ అయిపోయింది కదా, వీడియో క్లారిటీ లేదు. కొన్ని హెయిర్స్ తీసుకొని చాలా టైట్గా వెళ్తున్నాయి. ఇప్పుడు కొంచెం లూజ్ హెయిర్స్ అట్లా ఉండేది, కానీ ఇప్పుడు కొంచెం టైట్ ఉండాలని వెళ్తున్నా. ఇదే ఈరోజు నా హెయిర్ స్టైల్లో ట్విస్ట్. హెయిర్స్ని ఇట్లా ట్రై చేసి చేస్తున్నా. ఇటు సైడ్ కూడా వెళ్తుంది. లేట్ అయిందని చేతులు కూడా తడబడుతున్నాయి. లేట్ అయిందని ఫాస్ట్గా వర్క్ చేస్తే ఇంకా చేసే వర్క్ కూడా పర్ఫెక్ట్గా రాదు. అదే నేను చాలా బిజీ చేస్తా, బట్ అది ఒక టెన్షన్ అనేది ఉండిపోతుంది మనసులో. ఎట్లాగో లేట్ అయిందని ఫస్ట్ టైం కావచ్చు. ఫస్ట్ అయితే నేను ఎర్లీగా వెళ్ళడానికి ప్రియారిటీ ఇస్తా. ఏదైనా ఫంక్షన్ అయినా ఇంకా ఫ్యామిలీ గ్యాదరింగ్ అలాంటివి ఎర్లీగా వెళ్ళడానికే ప్రియారిటీ ఇస్తా. కానీ ఈరోజు చాలా లాంగ్ వెళ్ళడం జరిగింది. సో అందుకని ఇంకా ఇట్లా ఇంత లేట్ టైంలో ఇట్లా చేస్తున్నా. లక్కీగా సిటీలోనే
బర్త్డే పార్టీ లేకపోతే ఇంకా చాలా ఒక మామ ఇట్లా అనుకున్నా. ఆల్రెడీ అందరు తెలిసి ఉంటుంది, బట్ నేను ఎలా వేసుకుంటా అనేది చూపిద్దామని వీడియో అయితే స్టార్ట్ చేసి వీడియో ఇట్లా కంప్లీట్ చేశాను. చాలా ఆగంలో ఉంటుంది. సెట్ చేసిన ఈ హెయిర్స్ని అండ్ ఇటు లెఫ్ట్ సైడ్ హెయిర్స్ని ఇట్లా చేసి చేయకుండా నేను ఒకటి చూపిస్తాను. సో అదే ఈరోజు వీడియోలో ఉన్న టిప్పు. సో ఈ హెయిర్స్ని ఇట్లా ముందు కానీ ఈ క్లిప్తో సెట్ చేసుకుంటా. చాలా లేట్ అయిపోతుంది. ఈ హెయిర్స్ని ఇట్లా టై చేసుకున్నా కదా, చేసుకున్న హెయిర్స్ని ఇట్లా అన్నీ తీసుకొని ఇలా డబ్బులు ఇక్కడ హెయిర్స్ తీసుకొని కొన్ని ఎక్కువనే హెయిర్స్ తీసుకోవాలి. కొంచెం మనం అల్లుకున్నది మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. ఇట్లా హెయిర్ స్టైల్ చేసుకొని ఇట్లా ఫ్రంట్ సైడ్ ఒక పార్ట్ తీసుకొని అల్లుకొని ఇంకో పార్ట్ కూడా అట్లనే అల్లుకోవాలి. ఇట్లా అల్లుకున్న హెయిర్ స్టైల్ని డిఫరెంట్గా వేసుకోవచ్చు. అది ఎలా అనేది ఇంకా ఈ వీడియోలో చూపిస్తా. ఇట్లా అల్లుకొని ఓడిపోకుండా పిన్నిస్ తోటి సైడ్ పిన్తో సెట్ చేసిన. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఇంత ముందులానే సేమ్ తీసుకొని అల్లుకోవాలి. ఇవి స్కూల్ గోయింగ్ గర్ల్స్కి చాలా బాగుంటుంది. నేనైతే సైడ్ పాపడ తీసిన, స్ట్రైట్ పాపడ తీస్తే ఇంకా బాగా కనబడుతుంది. నా హెయిర్స్ హ్యాపీ ఉండేసరికి నేను వేసే హెయిర్ స్టైల్ అనేది ఎక్కువ క్యాప్చర్ కావట్లే అనిపిస్తుంది. ఇట్లా అల్లిన దీని తర్వాత ఇక్కడ నుండి పార్టీషన్ లాగా తీసుకోవాలి. మామూలుగా 2 జుట్లు వేస్తే పార్టీషన్ తీస్తారు కదా, అట్లా తీసుకొని ఇక్కడ నుండి ఇట్లా మిడిల్లో చుట్టూ ఇక్కడ చెవు దగ్గర దాకా హెయిర్స్ తీసుకోవాలి. మిగతా హెయిర్స్ వదిలేయాలి వెనకాలే.
ఇట్లా ఈ హెయిర్స్ మాత్రమే తీసుకొని ఇప్పుడు మనం అల్లుకున్నది ఇట్లా ఫ్రంట్ సైడ్ మనం అల్లుకున్న హెయిర్స్ని పక్కకొని ఇట్లా హెయిర్స్ తీసుకోవాలి. చూపిస్తాను. వెనకాలలో కొన్ని హెయిర్స్ వదిలిపెట్టుకొని కొన్ని మాత్రమే ఈ పార్ట్ నుండి ఇట్లా ఈ చెవు దగ్గర నుండి తీసి మనం ఈ రైట్ సైడ్ అల్లుకున్న హెయిర్స్ ఉన్నాయి కదా, ఈ హెయిర్స్ని టర్న్ చేసి హెయిర్స్లో కలపాలి. ఇక్కడ నుండి ఇలా అని ఇట్లా కొన్ని హెయిర్స్ చెవు దగ్గర నుండి ఈ పార్ట్ నుండి తీసుకోవాలి. మిగతా హెయిర్స్ అన్ని వదిలేసి ఇప్పుడు ఇటు సైడ్ అల్లుకున్న హెయిర్స్ని ఇటు టర్న్ చేసుకొని ఈ పార్ట్లో హెయిర్ బ్యాండ్ పెట్టుకోవాలి. ఇక్కడ చెవు దగ్గర నుండి ఈ పార్ట్ నుండి హెయిర్స్ తీసుకొని ఇంకా మిగతా హెయిర్స్ అన్నీ వెనకాల వదిలేసి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళిన హెయిర్స్ ఇట్లా రైట్ సైడ్ తీసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసి మిగతా హెయిర్స్కి ఇలాంటి రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటే ఇప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా వేసుకున్నట్టు అనిపిస్తుంది. చిన్న జుట్టు ఉన్న వాళ్ళకి, స్కూల్ పిల్లలకి అప్పుడప్పుడు అట్లా కొంచెం డిఫరెంట్గా వేసినట్టుగా అనిపిస్తుంది. దానికోసమని ఈరోజు వీడియో స్టార్ట్ చేసి వీడియో చేయడం జరిగింది. చూడండి. ఫ్రంట్ సైడ్ అయితే హెయిర్స్ బాగా కనిపిస్తాయి కదా, అంటే జుట్టు బాగున్నట్టు అట్లా అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటుంది. మంచి ఇట్లా ఫ్రంట్ సైడ్లో ఇట్లా అనిపిస్తుంది. చాలా ఈజీగా వేసుకునే 2 సైడ్ పోనీటైల్ హెయిర్ స్టైల్. ఈరోజు చాలా రిక్వెస్ట్ మెసేజ్లు వచ్చినాయి 2 సైడ్ పోనీటైల్ వేయాలని. సో నేనైతే ఇట్లా వేసుకుంటా, నాకు ఇట్లా ఇష్టం, మంచిగా అనిపిస్తుంది. సో మీకు నచ్చిందా లేదనేది చెప్పండి. అంతే, ఇలా సింపుల్గా వేసుకోవచ్చు. కొంచెం నాది కాబట్టి కొంచెం తడబడా, కానీ వేరే వాళ్ళకి పిల్లలకి అట్లా వేసినప్పుడు మంచిగా నీట్గా అనిపిస్తుంది. కొంచెం ఈ ఫ్రంట్ సైడ్ ఎక్కువ హెయిర్స్ తీసుకొని ట్రై చేయండి. నా హెయిర్స్ బాగా బ్లాక్ ఉండేసరికి వేసిన హెయిర్ స్టైల్ అనేది కొంచెం ఎక్కువగా అనిపించదు. అల్లిన తర్వాత కూడా జుట్టు కొంచెం సెట్ చేసుకుంటే ఇంకా బాగా అనిపిస్తుంది. ఓవరాల్ ఇట్లా చూడనికైతే ఏదో ఒకటి కొత్తగా ట్రై చేసినాం, డిఫరెంట్ లుక్ అన్నట్టుగా అనిపిస్తుంది. సో మీకు ఎట్లా అనిపించింది అనేది నా కామెంట్లో చెప్పండి. వేసుకుంటే చాలా మంచిగా హెయిర్ స్టైల్, ఈజీగా వేసుకునే హెయిర్ స్టైల్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, నచ్చితే కామెంట్ చేయండి. ఫ్రంట్ సైడ్ అయితే హెయిర్స్ బాగా కనిపిస్తాయి కదా, అంటే జుట్టు బాగున్నట్టు అట్లా అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటుంది. ఆల్రెడీ హెయిర్ స్టైల్ చేసిన వాళ్ళు కామెంట్లో చెప్పండి. వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్. మరో మంచి వీడియోతో మేము ఉంటాను. అండ్